హ్మ్. నా వాయిస్ వస్తుందా సార్? హలో సార్ వస్తుంది సార్, వస్తుంది. వస్తుందా? ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఎవరో ఒక ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ పంపించాడు వాట్సాప్లో, మరి అది విన్నాను, అందుకని చెప్పేసి మరి ఇటు వినబడుతుందో వినబడతలేదా అని మళ్ళీ అందుకే డౌట్ వచ్చి అడిగాను అనమాట. చెప్పండి సార్, ఇందాక మన జనసేన సార్ విడ్రాల్ పెట్టినాయి, మీకు ఏమైనా వచ్చాయా ఈ మధ్యన? అంటే సేల్ అవుట్ పెట్టినాయి. ఓకే, ఇందాక సార్ మరి ఎంటర్ చేశారు, నేను చూడలేదు, బిజీ అయిపోయినట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇందాక ఏం చేసాము మరి. ఓకే, షేర్ నా స్క్రీన్ షేర్ చేద్దాం. ఈ టైంలో కాల్ చేస్తారు మెంటల్. రైట్, సో ఇందాక ఏమన్నాను, స్టాప్ షేరింగ్. స్క్రీన్ షేర్ అవుతుందా? అవ్వట్లేదే. అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది అయితే. ఓకే ఓకే ఓకే. నిన్న రైట్, మన వాచ్ లిస్ట్ చూద్దాం ఒకసారి. చాలా రోజులు అవుతుంది అందరి సమక్షంలో మరి మన కాయిన్ మార్కెట్ క్యాప్ చూడక. వావ్, బీటీసీ కొంచెం ఇంక్రీజ్ అయినట్టున్నది. 1 డే కొద్దిగా ఇంక్రీజ్ అయ్యింది. వావ్, 1 వీక్ రికార్డు చూసుకుంటే పర్వాలేదు అయితే. ఇప్పుడు 90లో ఉంది. బాగుంది సార్. ఓకే, ఇలా ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవుతేనే చూడండి, $90,108 ఉంది, అంటే దగ్గర దగ్గర $109. ఓకే, సో ఇలా కొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలి. పీవీసీ మీటర్ కూడా నిన్న మొన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు 64 పాయింట్ ఉండే, 0.0064 ఉండే. సో ఇప్పుడు చూస్తే 0.665 ఉంది, అంటే 66.5. సో బెటర్ మనం దీన్ని బైనాన్స్లో చూస్తే చాలా మంచి అనిపిస్తుంది, ఎందుకంటే చాలా సంతోషం ఇస్తుంది సార్. బైనాన్స్లో చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది దీన్ని. సో ఇక్కడ ఓకే, పీవీసీ వావ్, ఇలా చూస్తే మంచిగా కనబడుతుంది అనమాట చూడటానికి. ఓకే, చంద్రశేఖర్ సార్, మీరు ఒకసారి ఫ్రీ ఉంటే మైక్ అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇక్కడ ఈ ట్రేడ్ మీద క్లిక్ చేసి, ఇక్కడ ప్రో ఉంది, ఇక్కడ ప్రో మీద క్లిక్ చేసి, సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మనం వేరే కాయిన్స్ని చూసినట్టుగా ఇక్కడ కూడా మనం బై చేసి సేల్ చేయొచ్చా? చూసారా ఎప్పుడైనా? ఇక్కడ పీవీసీ మెటా ఉంది, పీవీసీ మెటా యూఎస్డిటీ అని వస్తే అలా చేయొచ్చు మనం లెక్క ప్రకారం. సెలెక్ట్ రిసీవ్ టోకెన్, యూఎస్డిటీ. ఇక్కడ బై సెల్ వచ్చాడు, బట్ మరి మనం
అదే సార్, ఇది కైన్ మార్కెట్ క్యాంప్ లా ఒకసారి అది చూపిస్తారు. అది 1 వీక్ ది హిస్టరీ అన్నారు కదా ఇంత ముందు. ఏది 1 వీక్ ఇది? అది కైన్ మార్కెట్ క్యాంప్ లా 1 వీక్ ది హిస్టరీ అన్నారు కదా, ఇంత ముందు ఎంత అయింది, మొన్న ఎంత అయింది అట్లా. ఇది పీవీసీయా? నథింగ్, ఎనీ కైన్. ఏమన్నా మళ్ళీ చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. అర్థం కాదు. అది కైన్ మార్కెట్ క్యాంప్ ఇంత ముందు మీరు ఇంత ముందు చూసారు కదా, 1 వీక్ ది హిస్టరీ అని చెప్పేసి బిట్ కాయిన్ ఓపెన్ చేసి. చూపించాను కదా, మరి మీరు చూడలేరా? ఏది అది సార్ ఇది? ఆప్షన్ ఏది, ఎక్కడ ఆప్షన్ ఏది వస్తా సార్ అందులో? అచ్చా, ఇదా? మీరు ఏం చేయాలంటే చూడండి, ఈ ఓవర్ వ్యూలో ఉండాలి. ఓవర్ వ్యూ అంటే నార్మల్ గానే ఉండాలి. ఓవర్ వ్యూలో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెడిక్షన్. ఓవర్ వ్యూ ఏది గంట? ఇక్కడ మీకు మధ్యలో ఓకే, ఓవర్ వ్యూ. ఓకే, ప్రెడిక్షన్ ఇక్కడ మధ్యలో ఓవర్ వ్యూ ప్రెడిక్షన్ వస్తుందా? ప్రెడిక్షన్ వస్తుందా? ప్రెడిక్షన్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 1 మినిట్ చెప్తాను అండి. ఇగో ఇక్కడ డైమండ్స్ ఉందా? డైమండ్స్ ఇక్కడ చూడండి, డైమండ్స్ ఉంది కదా పైన. డైమండ్స్, ఈ డైమండ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని రోజులు ఇక్కడ ఇది వాడండి. ఇది ఇక్కడ డైమండ్ 0.10 మీద క్లిక్ చేయండి ఇట్లా. సో ఇట్లా ఈ విధంగా కొన్ని రోజులు వాడిన తర్వాత మీకు ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ. తర్వాత దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టాను నేను. దీన్ని వాచ్ లిస్ట్ లో ఎలా పెట్టడం తెలిసేనా? చెప్పండి సార్. ఇది టాప్ లోకి వెళ్ళాను. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి కాయిన్ సెర్చ్ చేస్తాను. ఏదంటే ఏంది ఇక్కడ లేని, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చేశాను, లేని సెర్చ్ చేస్తాను. సపోజ్ ఇక్కడ ఓకే, ఎల్ఈ హైప్, HYPE హైప్ అనేది మేబీ వాచ్ లిస్ట్ లో లేదనుకుంటాను. చూస్తాను ఒక్క నిమిషం. హైప్, HYPE హైప్. ఓకే, హైప్ అనేది ఇక్కడ లేదు. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే ఈ టాప్ లోకి వెళ్ళాను. సారీ, పైన హైప్ అని ట్రై చేశాను. హైప్. ఓకే, చూడండి, హైపర్ లింక్ అంటే కిందది సెకండ్ది ట్రై చేస్తున్నాను. ఓకే, దీన్ని నేను పైన చూడండి, అక్కడ కనబడుతున్న పైన హైప్, తర్వాత భూతద్దం, దాన్ని ఏమైనా భూతద్దం ఉంటుంది, అక్కడ స్టార్ చేసుకోవాలా. అర్థమవుతుంది? స్టార్ చేయాలి. స్టార్ చేశాను. ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది నాకు? ఇది ఈ వాచ్ లిస్ట్ లో నేను చూసుకోగలుగుతాను. ఇక్కడ చూడండి, వాచ్ లిస్ట్. ఇది వాచ్ లిస్ట్ సార్. ఇక్కడ హైప్, HYP వచ్చింది చూడండి ఇక్కడికి. దీన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రెడిక్షన్ అనేది మరి వెంటనే రాదు. అర్థమవుతుంది సార్? వెంటనే రాదనమాట. సో ఎక్కువ రోజులు చూస్తేనే వస్తుంది ఆ ప్రెడిక్షన్. అప్పుడప్పుడు మనం దాన్ని చూస్తూనే మనకు వస్తుంది. వెంటనే యాడవట్లేదు. దాన్ని ఏ రకంగా యాడ్ చేసుకోవాలనేది లేదు. ఈ ప్రెడిక్షన్ చూసారు ఇక్కడ మీకు కనబడుతుందా? ప్రెడిక్షన్ అండ్ విన్, ప్రూఫ్, డైమండ్ కనబడుతుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసాను. ఇగో ఇక్కడ దీన్ని నేను రౌండ్ చేస్తాను. ఇగో ఇది వస్తుంది సార్. ఇగో ఇది ఈ మధ్య నుంచి అట్లా దాని మీద క్లిక్ చేసినప్పుడు నీకు అది కనబడుతుంది అనమాట. అయితే వెంటనే రాదు అది. ఈ డైమండ్స్ అనేది ఎక్కువ శాతం మీరు చేస్తే ఇక్కడ కొన్నిసార్లు నేను ఏం చేశానంటే ఈ సబ్మిట్ ప్రెడిక్షన్ మీద కూడా క్లిక్ చేశాను. ఓవర్ వెళ్ళిన తర్వాత సబ్మిట్ ప్రెడిక్షన్ మీద కూడా కొన్ని రోజులు క్లిక్ చేశాను. సో దాని వల్ల చూపించడం జరిగింది. అట్లా మినిమం ఎంత, మాక్సిమం కానీ, యావరేజ్ కానీ, మీడియం కానీ ఇవన్నీ వస్తాయి. దీనివల్ల మనకి ఏంటంటే కొద్దిగా మనం అంచనా వేయడానికి కుదురుతుంది అనమాట. ఎప్పుడన్నా బై చేయాలన్నా ఇలా అంచనా వేయడానికి మనకు మై రికార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇలా December 28 ఎంత ఉంది, తర్వాత ఇప్పుడు ఈ రోజు ఎంత ఉంది, ఇలా మనం కొద్దిగా చూడొచ్చు. వచ్చింది సార్. ఇప్పుడు నేను చెక్ చేసి వచ్చింది. వెరీ గుడ్. ఎలా వచ్చింది? ఎట్లా వచ్చింది? కరెక్ట్. కైండ్స్ ఇప్పుడు యాడ్ చేసిన డైమండ్స్ నేను రిసీవ్ చేసుకున్నా. అది ఆ డైమండ్స్ నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే వస్తాయి అనమాట. వచ్చింది సార్. ఓకే, ఆ డైమండ్స్ కూడా పెట్టుకోండి. గుడ్ ఇన్ఫర్మేషన్. రోజు చేయడానికి ప్రయత్నం చేయండి. డైమండ్ పెట్టుకోండి. ఓకేనా?
అవును సార్, ఇక్కడ మంచి హిస్టరీలో మంచి ఏర్పడుతుంది. డిసెంబర్ 28 అండ్ 5. ఓకే, 1 వీక్ జస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. 1 వీక్ 1 వీక్ మనం చూసుకోవచ్చు. అట్లా మనం ఏదైతే కాయిన్ని బై చేయాలనుకున్నామో హిస్టరీ కొద్దిగా మన దగ్గర మనం చూస్తూ మనం కొన్ని కాయిన్స్ యాడ్ చేసుకుని సో బై చేసుకోవాలన్నా లేకపోతే సేల్ చేసుకోవాలన్నా కొద్దిగా చిన్న అవగాహన రావడం జరుగుతుంది ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ. సో అలాగే ఇక్కడ మనం ఈ ప్రొడిక్షన్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఓవర్ వ్యూలో ప్రతి ఒక్క ప్రొడిక్షన్ చూసుకోవచ్చు. ఈ విధంగా మార్కెట్ క్యాప్ ఎంత, ఆర్ఎస్ఐ ఎంత, ఇదంతా కూడా ఇక్కడ మనకి మరి బిజినెస్ చేసే వరకు బిజినెస్ చేసుకునే వాళ్ళకి క్రిప్టోలో మనకి ఇవన్నీ అవసరం ఉంటాయి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా? సో అలాగని ఇక్కడ మీరు బైనాన్స్లో అది యాడ్ చేసుకున్నారా సార్? ఆకాశ్ సార్ ఇందాక మాట్లాడింది, బైనాన్స్లో మీ వ్యాలెట్ని యాడ్ చేసుకున్నారా? సో ఇక్కడ కూడా మనం మల్టీ వ్యాలెట్లు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒకటి కంటే ఎక్కువ వ్యాలెట్లు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే నేను ఇప్పుడు ప్రెజెంట్లో అయితే 2 వ్యాలెట్లు యాడ్ చేశాను. ఐసీ ఏమైంది ఒకసారి చూస్తాను. ఐసీ ఇది పడిపోతుందా, తగ్గిందా, పెరిగిందా? పేనల్ చూసుకుంటే సో $0.83 పడిపోయింది. డాలర్ పడిపోయింది. $8 ఉండే ఇక్కడ, $8 ఇది ఉండే. సో ఇంకా తగ్గింది 6.2. సో దీన్ని బట్టి ఇప్పుడు నేను ఇంకా బై చేసుకోవచ్చు. చెప్పాలంటే బై చేయాలనుకుంటే కనుక బై చేసుకోవచ్చు. టోటల్గా 16% ఐసీ అనేది మైనస్లో పోతుంది. అప్రూవ్డ్ ఐసీ, అయ్యో సేల్ అవుట్ అయింది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అది? సేల్ అవుట్ మీద క్లిక్ చేస్తే సేల్ అవుట్కి వెళ్ళిపోయింది. మరి చూసారు సార్ ఇక్కడ $8 ఉండేనా? ముందే ఉండేనా? ఈరోజు ఇప్పుడు వచ్చాయా? అర్థం కాలేదు. సేల్ అవుట్ అయింది ఇది. ఐసీ సేల్ అవుట్ మీద క్లిక్ చేయగానే జస్ట్ బిఎన్బిగా మారి కూర్చుంది వారిని. ఓకే, చూసారా సార్ ఎవరైనా? ఇక్కడ అర్థమైందా ఏమైందో? జస్ట్ ఒక చిన్న క్లిక్ చేయగానే అది బిఎన్బిగా మారిపోయింది. ఎక్కడ ఎలా చేశాను నేను? ఓకే, అది ఇక్కడ చూస్తే అర్థమైద్దా? మరి అదే వ్యాలెట్ మనకి ఇక్కడ సేఫ్ ఫాలో కూడా ఉంది. ఆ వ్యాలెట్ ఒకసారి చూద్దాం.
చూడండి 2 minutes ago. Yes, sir. ఓకే, చెప్పండి సార్, ఏంటి విషయాలు? రాయ సార్, చెప్పండి సార్. మన గురుకుల ఒకటి వీడియో వచ్చింది సార్, మీరు విన్నారా సార్? ఎక్కడ సార్? ఏది, వాట్సాప్ గ్రూపా? మన కోవిడ్ గ్రూప్ నేను వాట్సాప్ చూడలేదు, సార్. ఇదా? సార్ ఇంగ్లీష్ లో ఉన్నది సార్ అది. ఇంగ్లీష్లో ఉందా? ఇది సార్, ఇది సార్, ఇది మొలక పెనిల్ కుమారా? చూద్దాం, ఒక్క నిమిషం ఉండండి. ఇందాక వీడియో ప్లే చేశాను, కనబడదా మీకు? ఆ, అంటే మాటలు రాలేదు సార్. మాట రాలేదు. స్టక్ అయింది సార్, స్టక్ అయినట్టు అయింది. అట్లనే డిస్ప్లే లెక్క అట్లనే అయింది, స్టక్ అయినట్టు. అచ్చా అచ్చా. సో ఓకే, అది ఏంటంటే, అది నాకు తెలిసి ఒక్కసారి నేను కూడా పూర్తిగా వింటాను. ఒక్క నిమిషం ఉండండి. అది పూర్తిగా విన్న తర్వాత మాట్లాడచ్చు, లేకపోతే నేను మాట్లాడలేం కదా. 1 minute.
ఇది కనబడదా? నేను ప్లే చేసింది వినబడి ఉంటుంది కానీ కనబడ్డా సార్ అందరికి? చెప్పండి సార్. సార్ రాయల్ సార్ అది ఏం వినవలేదు, ఏం కనవలేదు సార్. స్క్రీన్ షేర్ కట్ అయింది. అట్లనే ఆగిపోయిందా? సార్ రావట్లేదు స్క్రీన్ షేర్. ఓకే ఓకే, అర్థమైంది నాకు. స్క్రీన్ షేర్ రావాలి అట్లనా? ఓకే, సంథింగ్ హ్యాపెనింగ్. ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్తే ఇక్కడ ఎవరికి కనబడట్లేదు, అది నాకు అర్థమైంది దాన్ని బట్టి. బట్ ఓకే, అదేంటంటే నేను పూర్తిగా చూడలేదు. ఇక్కడ మీరు అన్నందుకు 3 నిమిషాలు నేను మాట్లాడినాను. ఇక్కడ సెంథిల్ కుమార్ సార్ నాకు పంపించారు అది కూడా. సో దాని గురించి సెంథిల్ కుమార్తో మాట్లాడిద్దాం, ఎందుకంటే నేను పూర్తిగా చూడలేదు ఇంకా. సెంథిల్ కుమార్ సార్ చెప్పండి సార్. అది నేను పూర్తిగా దట్ వీడియో వీ కెనాట్ ఏబుల్ టు సీ, బట్ టెల్ మీ సార్. వీడియో షేర్ చేయాలా? నేను చేస్తాను. ఆల్రెడీ చేశారు, వచ్చింది. అంటే ఆల్రెడీ మన గ్రూప్లో ఉన్నది, మన గ్రూప్లో ఉంది. బట్ అదేంటంటే నేను చూడలేదు ఇప్పటి వరకు. వీళ్ళు అడగడం జరిగింది అదేంటి అని, బట్ పూర్తిగా నేను చూడలేదు. అందుకే 3 నిమిషాలు ఇంగ్లీష్ లో వీడియో క్రియేట్ చేసినది. పీవీసీ మెటా అని ఫ్యూచర్ గురించి. పీవీసీ మెటాలో ఎందుకు మనం పీవీసీ మెటా చేయాలా? ఎస్, అంటే మెటావర్స్, అంటే ఫ్యూచర్ మెటావర్స్ లో ఎలా ఉంటుంది అనేది అంటే నేను ఫ్యూ మినిట్లోనే చూశాను అనమాట. పూర్తిగా చూసి మీ అందరికీ నేను రేపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వీఆర్ రెడీ టు గివ్. ఓకేనా? సో మాట్లాడితే సార్ మీ సెంథిల్ కుమార్ సార్, మీ వాయిస్ రావట్లేదు చూడండి. వీలైతే అది నేను తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి షేర్ చేస్తానండి. బెటర్ అలా చేసేయండి వాళ్ళకి. సో ఎనీవే ఫ్రెండ్స్, ఈ సాయంత్రం సమయంలో వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. ఈ న్యూ ఇయర్ లో ఒకసారి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాను. ఈ 2026 పీవీసీ మెటాలో చాలా మార్పులు రాబోతుంది. పీవీసీ మెటా ద్వారా మన జీవితంలో కూడా ఒక మంచి మార్పు రావాలి. మేము కోరుకున్న మంచిది కార్యం అన్ని జరగాలి, అదే నా ప్రార్థన కూడా. యాక్చువల్గా సిస్టమ్ ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ అ వెరీ బిగ్ వే. ఈ సమయంలో సిస్టంలో చాలా మంచి కార్యములు జరగబోతుంది. బట్ మన కోఆపరేషన్ కూడా ఉంటే ఇంకా చాలా మంచిది. ఈ సమయంలో న్యూ పీపుల్ సిస్టమ్ లోపల రావాలని చాలా ఆప్షన్స్ సిస్టమ్ ఇచ్చి ఉంది. కానీ మనం పాత పీపుల్కి ఎలాంటి నష్టం కూడా లేదు. చాలా మంది ఏమనుకున్నారంటే విత్డ్రావల్ రావట్లేదు, విత్డ్రావల్ ఇవ్వట్లేదు అనే ఒక చిన్న నిర్బంధంలో ఉంటున్నారు. నిజమే. బట్ సిస్టమ్ విత్డ్రావల్ ఫ్రీగా ఇచ్చినప్పుడు, స్పీడ్గా ఇచ్చినప్పుడు రియాక్షన్ ఎట్లా జరిగింది అని మీరందరూ చూసి ఉన్నారు. ఈ టైంలో పీవీసీ మెటా రేట్ ఈస్ ఇన్ అ వెరీ లోయర్ స్టేట్. చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. ఒక కాయిన్ లో రేట్లో ఉన్నప్పుడు యాక్చువల్గా చాలా మంది అది కొని పెట్టుకోవాలి. కొద్దిగా మీరు అది ట్రాక్ చూడండి. 2022 నుండి పీవీసీ మెటాలో పీవీసీ మెటా టోకన్ గా ఉంటుంది, కానీ సిస్టమ్ దీనిలో మార్పు తీసుకుని రావాలని కొత్తగా ఇంకొక కాయిన్ కనిపెట్టలేదు. ఇంకొక ఈ టోకెన్ స్టాకింగ్ వద్దు, టోకెన్ ఫార్మింగ్ వద్దు, వేరు మార్గం చూపిస్తాము, దానిలో అందరూ పెట్టండి. కానీ పాతవారికి దానిలో లెక్క లేదు, కొత్త వారికే దానిలో లెక్క అని కొత్తగా ఏమీ తీసుకొని రావట్లేదు. యాక్చువల్గా పాతవారిని ఇగ్నోర్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పీవీసీ మెటా పూర్తిగా అప్పటి నుండి ఉన్నవారి చేతిలో ఎక్కువగా ఉండాలి అని ప్రయత్నంతో సిస్టమ్ ఒక కార్యం చేస్తుంది. దాన్ని మనం అందరూ కూడా సరిగా అర్థం చేసుకొని కొత్త వాళ్ళు కూడా దీన్ని తీసుకుని వస్తే ఖచ్చితంగా ఈ టైంలో వారు వచ్చిన మీరు చూడండి, జస్ట్ ఒక 1000 పీవీసీ మెటా వారు వ్యాలెట్లో వారు తీసి పెట్టుకున్నా కూడా ఈ టైంలో పీవీసీ మెటా అసలు మంచి రేటుగా వెళ్ళిపోతుంది. నేను చెప్తున్న కార్యము 3 కార్యం మనం చేయాలి. స్టాకింగ్ వద్దు, ఫార్మింగ్ వద్దు అని చెప్తున్న వారికి ఓకే, పీవీసీ మెటా అయినా మీరు తీసి పెట్టుకోండి.
ఎందుకు పీవీసీ మెటా తీసుకోవాలా? ఎందుకంటే పీవీసీ మెటా క్రియేటెడ్ ఫర్ ద మెటావర్స్. మెటావర్స్ అంటే ఫ్యూచర్ టెక్నాలజీ. ఆ ఫ్యూచర్ టెక్నాలజీలో చాలా కార్యములు రాబోతుంది. ఎన్ఎఫ్టీ కానీ, విర్చువల్ ల్యాండ్ కానీ, గేమింగ్ కానీ, దానికి ఉపయోగపడుతున్న ఫాస్టెస్ట్ ట్రాన్సాక్షన్, మంచి కమ్యూనిటీ ఉంటున్న కాయిన్స్లు దానికి ఒక బ్యాక్ బోన్గా ఉంటుంది. సో ఆ కార్యంలో మీరు ఒక క్రైటీరియా పెట్టుకొని పీవీసీ మెటాతో వేరు కాయిన్స్ మీరు కంపేర్ చేస్తే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లస్. దానిలో ఉంటున్న ముఖ్యమైన ప్లస్ ఏమంటే ఏ కాయిన్లో కూడా లేని ఒక మంచి కమ్యూనిటీ ఉంటుంది. దట్ మీన్స్ మీరు అందరూ దీనిలో ఉంటున్నారు. దాన్ని బట్టి ఇది మంచి కాయిన్గానే ఉంటుంది అనే నమ్మకం అందరూ మనసులో ఉంటుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ట్రాఫిక్ని కూడా సిస్టమ్ ఇంకా క్రియేట్ చేయట్లేదు. అది కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. బికాస్ ఇప్పుడు కొన్ని కాయిన్స్లో ఎయిర్ డ్రాప్ ఇస్తారు, ఏమేమో చేసి ఆర్టిఫిషియల్గా కమ్యూనిటీ తీసుకుని వస్తున్నారు. సో అలాగే ఎయిర్ డ్రాప్ ఇస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎయిర్ డ్రాప్ కాయిన్స్ అన్ని పెట్టుకుంటారు. ఐసీఓలో అది ఎప్పుడు లిస్ట్ అవుతుందో ఒకే రోజులో అన్నిటినీ అమ్మి అది జీరోగా చేసేస్తారు. అలాంటి కార్యంలో ఇక్కడ పీవీసీ మెటాలో లేదు. ఎందుకంటే సిస్టమ్ హస్ గివెన్ ఓన్లీ మైనింగ్ ఆపర్చునిటీ మాట స్టార్టింగ్లో. ఇప్పుడు మైనింగ్లో వచ్చిన పీవీసీ మెటాని మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ స్టాకింగ్ ఆ టెక్నాలజీతో మళ్ళీ మైనింగ్లోనే పెడుతుంది. సో దట్ విల్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ఎనీ క్రిప్టో కరెన్సీ. ఒక క్రిప్టో కరెన్సీలో స్టెబిలిటీ అనేది ముఖ్యం, సెక్యూరిటీ అనేది ముఖ్యం. దానికి ప్రూఫ్ ఆఫ్ వర్క్, ప్రూఫ్ ఆఫ్ స్టాకింగ్ రెండు కార్యం జరగాలి. అది ఇప్పుడు బాగా జరుగుతుంది. సో అది కూడా ఒక మంచి రికార్డుగా సిస్టమ్ తీసుకొని వెళ్తుంది. అందుకే మ్యాక్సిమం టోకన్ స్టాకింగ్ 25,000, మ్యాక్సిమం టోకన్ ఫార్మింగ్ 5,000లో సిస్టమ్ స్టాప్ చేసింది. బికాస్ it has to be converted into many nodes, many server or many validator. ఇంకా చెప్పాలంటే ఎక్కువ హోల్డర్స్ ఉండాలి. దానికోసమే సిస్టమ్ ఇలాంటి ఒక మంచి మార్గం చూపించింది. ఇవన్నీ యాక్చువల్గా ప్లస్ పాయింట్. చాలా మంది చూపులో అది మైనస్ పాయింట్గా చూస్తున్నారు. యాక్చువల్గా ఇది ఒక మంచి కాయిన్కి ఉన్న మంచి పాయింట్స్. అది మీరు కొత్తగా వస్తున్న వారికి చెప్పండి. సో అలాగా ఒక 1000 పీవీసీ మెటా మీరు జస్ట్ మీ గ్రూప్లో, మీ టీంలో ఎంతమంది లీడర్స్ ఉన్నారు, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వారందరికీ కూడా చెప్పవలసిన ముఖ్యమైన కార్యం ఏమంటే, సార్ ఇప్పుడు మన అందరికీ స్టాకింగ్లో పీవీసీ మెటా ఉంది, టోకన్ ఫార్మింగ్లో పీవీసీ మెటా ఉంది. ఈ పీవీసీ మెటా ప్రైస్ ఇంక్రీజ్ చేయాలంటే మనకు తెలిసిన వారు ఒక 10 మనిషికైనా 1000 పీవీసీ మెటా కొని పెట్టుకోండి. ఒక 2 సంవత్సరం వెయిట్ చేయండి. ఈ మాట మాత్రం చెప్పండి. 1000 కాయిన్ కొనుక్కుంటాం వారికి ఇప్పుడు చాలా పెద్ద నష్టం ఏమీ లేదు. మీరు 1000 చెప్తే వారు 10,000 కూడా కొనుక్కుంటారు. బట్ ఒక 1000 పీపుల్ 1000 పీవీసీ మెటా కొనుక్కుంటే 1 మిలియన్ పీవీసీ మెటా ఇమ్మీడియట్లీ హోల్డ్ అవుతుంది, బై అవుతుంది. అలాగా బై వస్తున్నప్పుడు జస్ట్ మన గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుంది. సో 1000 పీపుల్ 1000 కొనుక్కుంటే అలాంటి ఒక మార్పు వస్తుందంటే, అది 10,000 పీపుల్ 1000 కొనుక్కుంటే, 1,00,000 పీపుల్ 1000 కొనుక్కుంటే అల్టిమేట్లీ పీవీసీ మెటా రేట్ విల్ ఇంక్రీజ్. సో వారందరికీ కూడా ఒక నమ్మకంతో ఈ మాట చెప్పండి. నెక్స్ట్ కాదు, నేను దీనిలో ఒక సంపాద్యం కావాలి, నాకు ఇన్కమ్ కావాలి అంటే స్టాకింగ్లో పెట్టమని చెప్పండి. అది కూడా 1000 వారు పెట్టమని చెప్పండి, కింద ఉన్న వారికి 1000 పెట్టమని చెప్పండి. అది ఎప్పుడు రిటర్న్ అవుతుంది? సిస్టమ్ చెప్పిన ప్రకారం 0.2%. 1000 పెట్టినా 2000 వస్తుంది. అంటే వారికి ఎలాంటి నష్టము లేదు. సపోజ్ వారు ఒక టీం డెవలప్ చేస్తే అది 1000 days కాదు, 100 daysలో వస్తుంది, 10 daysలో కూడా వచ్చేస్తుంది, 1 dayలో కూడా వచ్చేస్తుంది మంచి టీం చేస్తే. సో 1000 కాయిన్ ఇప్పుడు ఒక యూఎస్డిటీ ద్వారా తీసుకొని వచ్చి స్టాకింగ్ చేస్తే దానిలో కూడా ఏమన్నా నష్టం ఉందా అని అనలైజ్ చేస్తే ఖచ్చితంగా ఇది నష్టం లేదు. అలాగా వారు స్టాకింగ్ చేస్తున్నప్పుడు బయట నుండి వారు కొనుక్కోవచ్చు, లేకపోతే మీకు ఉన్న స్టాకింగ్లో వచ్చిన రివార్డ్స్ వారికి ఇవ్వచ్చు కదా.
అలాగా ఒక 10 మనిషికి మీరు 10,000 స్టాకింగ్ పెట్టిన పీవీసీ మెట్ట ఇచ్చిన డెఫినెట్లీ యూ విల్ బి గెటింగ్ బ్యాక్. రెఫరల్ రివార్డ్ మీకు వస్తుంది. మీరు మళ్ళీ కూడా స్టాకింగ్ చేస్తూ ఉంటారు. సో స్టాకింగ్ ద్వారా అగైన్ బిగ్ ఇన్కమ్. దెన్ దాని ద్వారా కూడా పీవీసీ మెట్ట రేటు ఇంక్రీజ్ అవుతుంది. ఫార్మింగ్లో ఇంకా సులభం. యాక్చువల్గా సిస్టమ్ ఇచ్చిన ఒక మంచి అవకాశం చూడండి. 0.1లో స్టార్ట్ చేసింది, తర్వాత 0.15 కూడా తీసుకుని వచ్చింది, 0.15లో వెళ్ళింది. బట్ న్యూ టోకెన్ ఫార్మింగ్ డిక్రీస్ అవటం ద్వారా ఇప్పుడు 0.1లో చాలా మంది ఇస్తున్నారు. అది ఇవన్నీ ఒక క్యూలో ఉంటుంది. యాక్చువల్గా సిస్టమ్ ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన చేంజ్ ఏమంటే, ఒక $100కి చేయవలసిన టోకన్ ఫార్మింగ్ ఒక కొత్త మనిషికి $10 చేస్తే $200 రిటర్న్ వస్తుందంటే వారికి ఎలాంటి నష్టము లేదు. ఎందుకంటే అక్కడ పీవీసీ మెట్ట రేట్లో కాదు, యూఎస్డిటీ రేట్లో టోకన్ ఫార్మింగ్ జరుగుతుంది. సో వారికి రేపు పీవీసీ మెట్ట తక్కువగా వచ్చినా ఎక్కువగా వచ్చినా వారు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి నష్టము లేదు. మీరు కూడా మీకు వచ్చిన టోకన్ ఫార్మింగ్లో ఉన్న పీవీసీ మెట్టాని విత్డ్రాయల్ చేసుకోవచ్చు. మీరు కూడా అది ఇంకా అక్యుములేట్ చేస్తే దెన్ దట్ విల్ బి యువర్ ఫ్యూచర్ ఇన్కమ్. ఇంకా ఒకటి, మీరు వచ్చిన టోకన్ ఫార్మింగ్లో రిలీజ్ చేసిన రివార్డ్ ద్వారా అగైన్ యూ ఆల్సో క్యాన్ డూ ఫార్మింగ్. మీకు కూడా ఆ ప్రాఫిట్ ఉంది. సో టోకన్ ఫార్మింగ్ గురించి కూడా కొంతమందికి ఉంటున్న ఒక స్లైట్ వేరియేషన్, అది కొన్ని డౌట్, అది అన్ని కూడా మీరు క్లియర్ చేసుకుంటే అలాగా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వీ విల్ రీచ్ అవర్ గోల్ ఇన్ 2026. ఇంకొక మాట, నౌ ఆల్ ద లీడర్స్ పీవీసీ మెట్టాలో కొన్ని స్కాటర్ అయిన లీడర్స్ని కూడా కొద్దిగా మాట్లాడి మళ్ళీ వారు కమింగ్ బ్యాక్ టు పీవీసీ మెట్. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఈవెన్ ఆఫ్లైన్ మీటింగ్లో కూడా రావచ్చు, ఆన్లైన్ మీటింగ్లో కూడా ఎక్కువగా ప్లాన్ చేస్తున్నాం. సో ఉన్న లీడర్స్ని మీరు పిలవండి, మా నంబర్ కూడా వారికి ఇచ్చి కాంటాక్ట్ చేయమని చెప్పండి. వారందరూ కూడా దారికి వచ్చిన అందరికీ కూడా కరెక్ట్ లైన్లో వచ్చిన డెఫినెట్లీ పీవీసీ మెట్టాలో మంచి మార్పు వస్తుంది. పాల్వైన్ ఈ సిటీకి వచ్చిన ముఖ్యమైన కార్యం తమిళనాడు, ఆంధ్రాలో జరిగిన బిజినెస్ బట్టి, అది తర్వాతనే నార్త్ ఇండియాలో రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు అలాగా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ వచ్చేసింది. మీరు అందరూ కూడా ఇంకా జాగ్రత్తగా చేయవచ్చు. చాలా అప్డేట్స్ రాబోతుంది. ఆ అప్డేట్స్ మీకు కూడా వీలైతే టైం టు టైం మేము ఇంటిమేట్ చేస్తాము. మీరందరూ కూడా అందరికీ చెప్పండి. డౌట్లు ఉన్న వారికి డౌట్ సెషన్ కూడా తెలుగులో పెట్టాలని నేను ప్లాన్ చేస్తున్నాను. మీరు చెప్పండి, ఎప్పుడు కావాలా, ఏ టైంలో కావాలా చెప్పండి. వీఆర్ రెడీ టు డూ. ఈవెన్ శ్యాంబాబు సార్ ఆల్సో విల్లింగ్ టు కమ్ మీటింగ్లో వచ్చి మాట్లాడాలని ప్లాన్ చేస్తున్నారు. సార్ని కూడా నేను పిలుస్తాను మేబీ నెక్స్ట్ వీక్లో. రండి, అందరూ కలిసి మళ్ళీ ఒకసారి దీనిలో ఒక మంచి ఇన్కమ్, మా డ్రీమ్ ఇన్కమ్ దీనిలో తీసుకో మార్గం ఉంది. ఇంకా అది ఆగలేదు, మారలేదు. సో డోంట్ వరీ, డోంట్ డిస్కరేజ్. ఒకరిని ఎంకరేజ్ చేసి దారికి తీసుకుని రండి. డెఫినెట్లీ అవర్ సిస్టమ్ విల్ సపోర్ట్, ఆర్ వీ విల్ మేక్ ద సిస్టమ్ టు సపోర్ట్. ఆ మాట నేను రుజువుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ద బెస్ట్. ఈ ఇయర్లో మంచి కార్యం చాలా జరగాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. సో మై పార్ట్నర్స్, కొత్త వాళ్ళని కూడా మరి మీరు ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏం తీసుకున్నాము, మనకి ఏమొచ్చింది అనే థింక్ చేయకుండా ఇక్కడ మనకు మరి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్ జరుగుద్ది అని థింక్ చేస్తే మీకు దీన్ని ఏ విధంగా నేను వాళ్ళకి వీఆర్ గివింగ్ టు ప్లాన్ అనేది మీకు అర్థమవుతుంది. సో డోంట్ థింక్ అబౌట్ మనకు వాట్ వీఆర్ గెట్, డోంట్ థింక్ లైక్ దట్. సో బట్ ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఇదివరకు ఏమొచ్చింది అని కాకుండా, సో వాళ్ళు వస్తే ఈ రోజున ఒక $10తో జస్ట్ ఏమొస్తుంది వాళ్ళకి అనేది ఆలోచిస్తే మరి మీకు మనం వేరే వాళ్ళకి ప్లాన్ ఇవ్వాలన్నా వద్దా అనేది అర్థమవుతుంది. సో నేను నిజంగా ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఇప్పుడు ఈ రోజు కూడా మరి మన ఏమంటారు కదా, సెంథిల్ కుమార్ సార్ మాటలు విన్నారు కదా. సో ఇప్పుడు కానీ పాజిటివ్గా అర్థం చేసుకొని పాజిటివ్గా వెళ్ళండి. సో ఇప్పుడు కానీ మనము మన యొక్క ఆలోచన విధానాలు
మనము ఫైనాన్స్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా పీవీసీ మీట ఇచ్చి తీరుతుంది. ఎందుకు ఎలా చెప్తానంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇప్పటిదాకా ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి. సో ఇప్పటిదాకా మీరు చూడండి, చాలా మంది ఇందులో నెగిటివ్ పీపుల్ ఉన్నారు. దట్ దే విల్ గో టు ఆల్రెడీ ఎగిరిపోతున్నారు, అంటే ఇంగ్లీష్ అబౌట్ వాట్ సో వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. అందరూ కూడా సో టీకే వాళ్ళ యొక్క విత్డ్రాల్ చేసుకోనో లేకపోతే ఇంకొకరికి అమ్ముకోనో ఏ విధంగానో వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. సో రాబోయే రోజుల్లో ఇలా ఉండదన్నమాట. చాలా చాలా ద బెస్ట్గా ఉంటుంది అనమాట. కోసమా ఇంకొక 10 నిమిషాలు చాలా చాలా ద బెస్ట్గా ఉండబోతుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా మరి మనకి ఇలా అయింది, మనకేం వచ్చింది, మనం ఏ విధంగా చెప్పాలా, ఇదే మాదిరిగా ఉంటే సో అంటే మీరు ఆలోచించుకొని అన్నట్ట ఆ పదం ఆడకూడదు అనమాట. అలా పిలిపి మరి అలా ఉంటే ఎప్పటికీ మనం ముందుకు వెళ్ళలేము. సో మనం ముందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీ వెళ్ళాలి. మనం మాట్లాడుకున్నట్టుగా ఈవెన్ ఒక ఏదైనా విలేజ్లో షాప్ ఓపెన్ చేసినా కూడా అంటే కనీసం రిఫర్ చేస్తారు. సో ఆ విధంగా మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? లేకపోతే ఇలాంటి వాళ్ళు చేయాలి ఇక్కడ. ఎందుకంటే చాలా మంది వేరే వేరే సిస్టర్లు అయితే కూడా అందులో ఇన్వైట్ చేస్తున్నారు కదా, మరి ఆ విధంగా ఇక్కడ కూడా చేయొచ్చు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మరి మన పీవీసీ మీటకు మళ్ళీ మంచి రోజులు అనేది వస్తాయి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో వీడియో అనేది ఏంటంటే అది మన పీవీసీ మీట గురించి ఇప్పుడు కొద్దిగా చూశాను. సో పీవీసీ మీట ఏంటి, ఏం కాబోతుంది, తన యొక్క విజన్ ఏంటి అనేది అందులో మరి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో అందుకే దాంట్లో కొంతమంది కామెంట్ చేశారు, సో నెక్స్ట్ బిట్ కాయిన్ అని చెప్పేసి. సో అఫ్కోర్స్ అంటే ఆ విధంగా అంత హై లెవెల్లో మన యొక్క ఆలోచన ఉండాలి అన్నట్టు. ఏంటంటే సో నెక్స్ట్ బిట్ కాయిన్ అని ఒక కామెంట్ చేయడం జరిగింది 2-3. సో గ్రేట్ థింగ్స్ అని అలా అడిగితే, సో అంటే మన డ్రీమ్ అనేది, మన యొక్క ఆలోచన విధానం అనేది అంత హై లెవెల్లో ఉండాలి. జరుగుతుంది ఎంత అనేది తర్వాత విషయం, బట్ వీఆర్ మన లెవెల్ ఏంటి అంటే మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే సో మన పీవీసీ మీట అక్కడ ఉంది, మరి అక్కడ వాళ్ళ మనసులో అది ఆ లెవెల్లో ఉండింది అంటే అర్థం చేసుకోండి. సో డేర్ పార్ట్నర్స్ ఇంకా మరి ఎందుకంటే ఇలా సిస్టాలు ఉంటే, ఈ విధంగా సిస్టాలు ఉంటే కమ్యూనిటీ ఈ విధంగా వర్క్ చేయకపోవడం, లేకపోతే అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది సిస్టమ్ రాంగ్ అనొచ్చు, లేకపోతే కమ్యూనిటీ రాంగ్ అనొచ్చు, రెండూను అనొచ్చు. సో ఈ విధంగా ఉంటే అసలు ఏ సిస్టమ్ కూడా అసలు నిలబడొస్తారు అడిగితే. బట్ అలాంటిది స్టిల్ అంటే మొత్తానికే చేంజ్ కాకుండా, బట్ ఇందులో వాళ్ళు ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. ప్రాజెక్ట్ అనేది ఏంటంటే మొత్తం ఎవ్రీ 6 months, ఎవ్రీ 1 year ఒకసారి దే విల్ చేంజ్ ద ప్రాజెక్ట్ విధానం, ప్రాజెక్ట్ లెక్క చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే కొత్త వారికి ఇది అవకాశం ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో మనం కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. బట్ మనము మనీ పాత వాళ్ళకి మనీ ఎర్న్ చేసుకోకుండా కూడా, బట్ ఇక్కడ లాస్ లేదు. లాస్ ఎక్కడ వచ్చింది అంటే ఇంకా మీ అందరికి తెలుసు, మళ్ళీ నేను డీప్గా వెళ్ళను. బట్ మనం టీం చేయించాము, ఈ విధంగా సో అండ్ సో వస్తుందని చెప్పాము. బట్ ఇక్కడ ఈ అప్పటికప్పుడు చేంజెస్ వస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళకి అనుకున్న ఇదిలో అర్నింగ్ అనేది కావడం లేదు, అంటే ఇన్కమ్ అనేది రావడం లేదు. సో దానివల్ల అక్కడ మనము సతమతం అవుతున్నాం. ఓకేనా? సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా మరి ఇప్పటికి కూడా సిస్టమ్ అనేది లేసిపోదు. ఇది ఎప్పటికీ నిలబడే సిస్టమ్ అన్నమాట. బట్ వీఆర్ గివెన్ టు సపోర్ట్, అంటే మనకు సిస్టమ్ నుంచి సపోర్ట్ మనకి కావాలి. సో మన సపోర్ట్ కూడా సిస్టానికి కావాలి. సో బట్ ఇక్కడ మీరు చూడండి, 1000 పీపుల్లో 999 పీపుల్ సో పీవీసీ మెటా ఈజ్ నాట్ గుడ్ అని చెప్పే లీడర్స్ ఉన్నారు. లీడర్స్లో చెప్తే అంత ఆ రకంగా లీడర్స్ దీన్ని పనిగట్టుకొని చెప్పడం జరుగుతుంది. అయినా కూడా సిస్టమ్ నిలబడడానికి మనం అర్థం చేసుకోవాల్సింది. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ 99% 99 ఆలోచించుకోండి మీరు. అంటే జస్ట్
0.001% పీపుల్ మీద కూడా ఇంతగా ఉంది అంటే మనం ఆలోచించాల్సిన విధానం అనమాట, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో పీవీసీ మెటా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది మాట్లాడినా పీవీసీ మెటకు నథింగ్. ఓకే, ఏమవ్వదు. సో దట్ దే విల్ ప్రూవ్ ఇట్ ఆఫ్టర్, ఆల్రెడీ ప్రూవ్ ఇట్, బట్ నెక్స్ట్ కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? ఒకసారి సడన్లీగా వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు కదా, వీళ్ళంతా అది మాట్లాడుతున్నారు, అసెట్ తీసేయమని చెప్పండి. అసెట్ తీసేసుకుంటే అప్పుడు ఇది పీవీసీ మెటా ఒక 100 రూపాయలకి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ వాళ్ళు రావాలి. ఇప్పుడు అసెట్ పెట్టుకుంటారు, రాంగ్ మాట్లాడతారు పీవీసీ మెటా మీద. డబ్బులు అయితే ఎవరికి వస్తాయి సార్? ఇప్పుడు వాళ్ళు రాంగ్ మాట్లాడుతున్నారని చెప్పేసి పక్క వాళ్ళు వీళ్ళు విని అసలు అది కరెక్ట్ కాదట అని వీళ్ళంతా కూడా అసెట్ తీసేసుకుంటారు, అంటే అసెట్ని అమ్మేసుకుంటారు. పీవీసీ మెటా నిలబెట్టుకోరు, టోకెన్ స్టేకింగ్ చేసుకోరు, టోకెన్ ఫార్మింగ్ చేసుకోరు వాళ్ళ మాటలు విని. బట్ వాళ్ళ దగ్గర మాత్రం ఫండ్ అనేది ఉంటుంది సార్, పీవీసీ మెటా ఫండ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. సో రేటు ఇంక్రీజ్ అయినా, లేకపోతే నీకు ఇంటర్నల్లీ ఇచ్చిన, అంటే పీవీసీ మెటా .comలో కావచ్చు, టోకెన్ ఫార్మింగ్ .ioలో కావచ్చు, సో ఎవరు బెనిఫిట్ పొందుతారు అంటే ఇలా పైకి ఇలా మాట్లాడుతూ లోపల ఎవరైతే అసెట్ని ఉంచుకున్నారో, అంటే అసెట్ అంటే ఇది ఆస్తి, మనము క్రిప్టో భాష లోపల మనము మరి అసెట్ అంటాం. మనము అదే భూమి జాగా అది అయితే మాత్రం మనం ఆస్తి అంటాం. ఇది కూడా అలాగే అన్నమాట. సో మరి ఇవన్నీ మాటలు విని ఎవరైతే సైడ్కి తప్పుకుంటారో లేదంటే అమ్ముకుంటారో ఉన్నది అన్ని అలా జరుగుద్దట, ఇలా జరుగుద్దట. ఇప్పుడు కొన్ని మీటింగ్లలో చాలా నెగిటివ్ జరుగుతుందంట. ఆ మీటింగ్కి మీరు ఎందుకు వెళ్తున్నారు సార్? నాకు అర్థం కాలే. నాకు జస్ట్ నిన్న మొన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం చూడండి సార్, ఓకే అది పీవీసీ మెటా గురించి మీకు చెప్పాను. పీవీసీ మెటా గురించి డోంట్ వర్రీ, ఓకే, ఇట్స్ ద గోయింగ్ టు వండర్ఫుల్, బట్ ఫ్యూ ఇయర్స్ టేకింగ్. ఓకే, సో డోంట్ బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉంటారు రేట్స్ 100% సార్. సో మనకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తి, అంటే వాళ్ళ యొక్క క్రిప్టో అనేది వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది, బట్ వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అనేది కూడా మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఏమని, ఎందుకంటే వాళ్ళ టీం సంపాదించుకోలేదు, వాళ్ళు సంపాదించుకున్నారు, బట్ వాళ్ళ టీం సంపాదించుకోలేదు. ఇప్పుడు నేను సంపాదించుకున్నాను అని వాళ్ళ టీం మెంబర్ చెప్తే, సో మరి కింద టీము వచ్చి మరి ఎక్కువ మరి అడిగే అవకాశం ఉంటుంది. సో నువ్వు కనీసం పంచుకున్నా అంటే వచ్చిన దాంట్లో ఈవెన్ 25% అన్న పంచు అనే విధంగా ఉంటుంది, బట్ అది రాంగ్, దట్స్ రాంగ్. కానీ పీపుల్ వాజ్ ఆ రకంగా మాట్లాడతారు, అందుకని వాళ్ళు అలా చెప్పారు అనమాట. బట్ వాళ్ళ దగ్గర ఆస్తి మాత్రం ఉంటుంది, పీవీసీ మెటా ఆస్తి మాత్రం ఉంటుంది, వాళ్ళ దగ్గర అసెట్ మాత్రం ఉంటుంది. వాళ్ళు ఎంత తక్కువ రేట్ అయితే అంత వాళ్ళ దగ్గర, నేను అప్పుడప్పుడు మాట చెప్పేవాడిని, 5,000, 10,000, 2,000 మిగిలిన రూపాయలు ఏవైతే ఉంటాయో ఈ పీవీసీ మెటా తగ్గినప్పుడల్లా మనం ఏమనుకున్నాం సార్? మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు 500, 200, 100 రూపాయలు మిగిలినా కూడా పీవీసీ మెటాలో వేయాలని మనం అనుకున్నాం ఒక్కొక్కసారి. బట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు 5,000, 10,000 వాళ్ళు అలా మిగిలినప్పుడు అలా వేస్తూ ఉంటారు డబ్బులు. ఇది పీవీసీ మెటా వాల్యూ తగ్గినప్పుడు అలా వేస్తుంటారు అనమాట. సో వాళ్ళకి అది పెద్ద ఆస్తిగా మారుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. బట్ ఈ విషయాన్ని ఎవరు క్లియర్ కట్గా క్లుప్తంగా ఎవరు చెప్పరు, ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పరు. ఓకేనా? సో ఎనివే మీరు అందరూ కూడా వర్రీ అవ్వద్దు అనేది నాకు ఇంటెన్షన్. ఇంకొకటి సార్, కొన్ని మీటింగ్లలో నెగిటివ్గా మాట్లాడుతున్నారు పూర్తిగా పీవీసీ మెటా గురించి. సో ఆ మీటింగ్లోకి మనం ఎందుకు వెళ్ళాలి? ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి సార్. ఇప్పుడు మొన్న మన ఇంకొక దేశానికి కొన్ని అవి కూడా జరిగినాయి. మీకు తెలుసు ఆల్రెడీ, నేను అవి తీసుకోకూడదని చెప్పి పేర్లు తీసుకోవట్లేదు. సో అక్కడికి వెళ్తే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అక్కడ ఆ జరుగుతున్న తప్పుడు కార్యక్రమం జరుగుతుంది అక్కడ. సో అక్కడికి మనము వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు సో మన యొక్క మైండ్ సెట్, అంటే మన మైండ్ ఏ విధంగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ మనం చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నాము అనుకోండి, అందరం ఆరోగ్యంగా ఉన్నాము అనుకోండి, బట్ మనము కొద్దిగా ఆ మురికివాడ అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కొన్ని జాగాల్లో డ్రైనేజ్ కూడా పైకి వచ్చి వెళ్తూ ఉంటుంది, అక్కడ నీరు నిలబడి ఉంటుంది. సో అది నీరు నిలబడింది అంటే అందులో నుంచి అంటే అది ఏ రకమైనటువంటి దుర్వాసన వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో మనం మంచి వాళ్ళేమో, మన ఆరోగ్యం బాగుంది, బట్ మనం అక్కడ పోయి ఉంటే సో మన ఆరోగ్యం
చెడిపోతుందా లేదా, మన ఆరోగ్యం చెడిపోతుందా లేదా. మనం సూపర్ ఉన్నాం సార్, మన దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది, తర్వాత మన బాడీ కూడా మంచిగా ఉంది, మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం వచ్చి వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏం చేసినా కూడా సో మనము అలాంటి ప్లేసుల్లో మనం ఉన్నప్పుడు సో దాని యొక్క ప్రభావం మన మీద చూపుతుందా లేదా. మళ్ళీ నువ్వు వెళ్తావు, మళ్ళీ వేరే ఎక్కడికి వెళ్ళి మళ్ళీ మంచిగా ఉంటావు, మళ్ళీ మంచిగా మళ్ళీ ఇక్కడికి వచ్చావు, ఏమవుతుంది, ఆ ప్రభావం మళ్ళీ ఇక్కడ చూపుతుంది. అంటే సో ఇక్కడ ఈ నెగిటివ్ మాట్లాడే మీటింగ్లలోకి చాలా మీటింగ్లు నడుస్తున్నాయంట, అట్లాంటి మీటింగ్లలోకి మనం వెళ్తే సో మనం ఇక్కడ తీసుకున్న ఎనర్జీ, ఇక్కడ ఉన్న ఎనర్జీ అంతా కూడా వేస్ట్ సార్, వేస్ట్ అవుతుంది. ఏమంటాం కదా ఇంతకుముందు మనము నిజము ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వెళ్ళే ఇంతకుముందు ఉంటాయి కదా, ఒకటి కాళ్ళు బయట పెట్టే ముందే అబద్ధం అంటే ఊరంతా తిరిగి వచ్చేస్తారు. అంటే పవర్ అలా ఉంటుంది నెగిటివిటీకి. సో నెగిటివిటీ అలా ఉంటుంది. అందుకని మనం అక్కడ వెళ్ళడం కన్నా లేదా అక్కడ వెళ్ళి మన మైండ్ దాన్ని ఇది చేసుకోవడం కన్నా, లేదంటే సరే ఇక్కడ కూడా డబ్బులు వస్తలేవు అని చెప్పి సైడ్ ఉండడం బెటర్ తప్ప. ఎగ్జాంపుల్ సార్, మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలంటే, మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే, మన ఆస్తిని కాపాడుకోవాలన్నా కూడా ఇక్కడ వచ్చేసి పీవీసీ మీటర్ని కాపాడుకోవాలన్నా, లేదా ఇక్కడ మన ఆరోగ్యం అంటే మన మైండ్ కూడా ఖరాబ్ అవుతుంది. అలాంటి మాటలు ఎందుకంటే నేను ₹1,00,000 పెట్టాను, నేను 50,000 పెట్టాను, లేకపోతే నేను 10 మందిని తీసుకొచ్చాను, ఇందులోకి నేను 15 మందిని తీసుకొచ్చాను, నేను మొన్నటికి మొన్న హిందీ మీటింగ్లో సార్ కోవిడ్ మీటింగ్లో మాట్లాడుతుంటే విని కొనుక్కున్నాను. సో ఈ విధమైనటువంటి ఏమవుతుందంటే మీలో ఆటోమేటిక్గా నెగిటివిటీ తిరుగుతుంది. సో అలా మైండ్ వెళ్ళకపోతే ఇక్కడ కూడా రాకండి. ఎగ్జాంపుల్ సార్, మిమ్మల్ని రావద్దని నేను అనట్లేదు, బట్ ఎగ్జాంపుల్ అంటే అట్లా ఒకవేళ అటెండ్ కాకపోతే అంటే మన మైండ్ అప్పుడప్పుడు ఉంటుంది కదా సార్, అప్పుడప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కొన్ని గంటలు మనం మాట్లాడలేకపోతాం. ఎందుకంటే సో మన మైండ్ ఆ విధంగా కొద్దిగా అప్సెట్ అవుతుంది. అందుకు నేను అంటున్నాను. సో ఆ విధంగా మనము అలాంటి జాగాలకు వెళ్ళకపోవడమే బెటరు. లేదంటే ఏమవుతుందంటే దానివల్ల మన యొక్క ఎనర్జీని, మన యొక్క ఆలోచన విధానాన్ని మనం చాలా పాడు చేసుకునే వాళ్ళం అవుతాం. అది మనమే అంటే సెల్ఫ్. సో మనమే చెడుగా చేసుకునే వాళ్ళం అవుతాం. సో అలాంటి వాటికి దూరంగా ఉండాలనేది నా ఆలోచన అంతే. సో ఎనీవే థ్యాంక్ యూ. మరి మై పార్ట్నర్స్ ఈరోజు సెంథిల్ కుమార్ గారు కూడా వచ్చి మాట్లాడారు. తర్వాత మీరు అందరికి కూడా మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సార్. అటెండ్ అయిన వాళ్ళకి మరియు మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఇది పాయింట్ సార్. ఇంకేమంటే రేపు మనం లైఫ్ కూడా లైఫ్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. అలాంటివి చాలా చాలా మనం కేర్ఫుల్గా ఉండాలి. సో కొన్ని మాటలు అందుకే పబ్లిక్ చెప్తా ఉంటారు, ఎక్కడ నీకు మంచి జరుగుతుందో అక్కడికి వెళ్ళి పర్వాలేదు, కానీ ఇక్కడ నెగిటివిటీ కొద్దిగంత మరి తప్పుగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి ఇక్కడికి మనం వెళ్ళకూడదు. కొద్దిగా దూరం ఉండాలి, దూరం ఉండి చూడాలి, అంతే తప్ప అక్కడికి వెళ్ళకూడదు అనమాట. అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండండి. సో మన సెట్ మనది ఆ విధంగా ఉండండి. బట్ ఇక్కడ మిమ్మల్ని ఇలా అనట్లేదు, ఏది మరి మళ్ళీ కోట్లు ఇక్కడ మీరు ఖర్చు పెట్టుకోండి పీవీసీ మీటర్లు అని చెప్పి మేము చెప్పట్లేదు కదా. మీరు ఆలోచించుకోండి, ఉన్న అసెట్ని కాపాడుకోండి, తర్వాత నెగిటివిటీ వినకండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సో మరి టైం కూడా అయింది, నాకు కొంచెం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కొద్దిగా, అందుకని నేను మరి కరెక్ట్ టైంకి మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. వాళ్ళందరికీ నమస్తే. అటెండ్ అయిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో జై పీవీసీ మీటర్, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ పీవీసీ మీటర్ Why are you smart?